Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi wahda wassalatu wassalamu ala man la nabiyya ba'da. Amma ba'd. Fa'udhu billahi as-sami'il 'alim minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. Laqad kana lakum fi rasulillahi uswatun hasanah. సహోదరి మనులారా, మీ అందరికీ హృదయాల విజేత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రలోని ఎన్నో ముఖ్య సంఘటనలు మనం తెలుసుకుంటూ వస్తున్నాము. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళికి ఆదర్శప్రాయంగా సూచించారు. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనah. ఓ మానవులారా, ఓ ప్రపంచ జనులారా, మీ అందరి కొరకు మా ప్రవక్త అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో గొప్ప ఆదర్శము ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మనందరికీ తెలియజేశారు. సోదరులారా, మనం గతంలో చెప్పుకున్నాము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ తాలా అంతిమ దైవ ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అంటే ప్రవక్తల పరంపరలకు పరిసమాప్తం చేసేది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అంటే ఎవరినైతే అల్లాహ్ సర్వ మానవాళి సన్మార్గం కొరకు అవతరింపజేశాడో ఆ ప్రవక్త ఉన్నత నైతిక విలువలు కలిగిన వారు. ఆయన అన్ని కోణంలోనూ, అన్ని యాంగిల్స్లోనూ ఏ ఒక్క లక్షణాన్ని తీసుకున్నా, ఏ మైదానంలో తీసుకున్నా ఆ మైదానంలో, ఆ ఫీల్డ్లో, ఆ కోణములో ఆయన ఉత్తముడు అని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనం గతంలో కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉత్తమ నడవడిక గురించి, సత్ప్రవర్తన గురించి, ఆయన ఏ విధంగా సత్ప్రవర్తించేవాడు అనే విషయాలు తెలుసుకున్నాము. ఈ రోజు మనం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక అతి ముఖ్యమైన కీలకమైన లక్షణము, ఒక గుణము ఆయన యొక్క దాన ధర్మం చేయడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప దానశాలి. ఆయన తన జీవితంలోనే ఎప్పుడూ కూడా యాచించిన వారికి, అని అడిగిన వారికి లేదు అని జవాబు వచ్చేది కాదు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎవరు ఏది అడిగినా ఆయన ఇచ్చేవారు. ఒకవేళ అతని వద్ద ఎవరైనా యాచించినప్పుడు తన వద్ద ఏది లేకున్నట్లేదంటే ఆయన ఇప్పిస్తానని, లేదా అతనికి ఇప్పించి వేరే వారి దగ్గర ఇప్పించి మరి పంపేవారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి శిష్యులలో ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు, నేను నా పూర్తి జీవితంలో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎవరైతే ఏదైతే అడిగితే తాను లేదు అనే సమాధానం నేను ఎప్పుడు వినలేదు. ఆయన అడిగిన ప్రతి వారికి ఇచ్చేవారు అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఇచ్చేవారు. సోదరులారా, ఒక గొప్ప ప్రవక్త లక్షణాల్లో ఇది గొప్ప లక్షణం. ఎందుకంటే ఎవరైతే ప్రవక్త సన్మార్గము చూపేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన పిసినారితనం వహించేవారు కాకూడదు. ఆయన గొప్ప విస్తృతమైనటువంటి మనస్సు కలిగిన వాడు, విశాల మనస్సు కలిగిన వాడు ఉండి ప్రతి వారికి ఇచ్చేవారుగా ఉండాలి. అయితే తాను కూడా మనిషే, మానవుడే, కానీ కొన్ని సందర్భాల్లో తన దగ్గర కొన్ని వస్తువులు ఉండకపోవచ్చు. ఆ విషయాలు ఏంటో మనం కాస్త వివరంగా తెలుసుకుందాం. ఒకసారి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చేవారు. సోదరులారా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి విన్న తర్వాత మక్కా పట్టణంలోని సుదూర ప్రాంతాల నుండి చాలా మంది వ్యక్తులు వచ్చేవారు. ఎందుకని? ముహమ్మద్ ప్రవక్త ఈ విధంగా అల్లాహ్ వైపుకు ఆదేశిస్తున్నాడు, అల్లాహను ఆరాధించమని ప్రజలను ఆహ్వానిస్తున్నాడు అని, ముహమ్మద్ అనే ఒక ప్రవక్త వచ్చాడు అని చాలా మందికి ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన గురించి తెలుసుకుందామని, ఆయన ఏ విషయాలు చెబుతాడో విందామని ఈ విధంగా తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారు. అందులో ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక గ్రామం నుండి ప్రవక్త గారి సన్నిధిలోకి చేరుకున్నారో అప్పుడు ప్రవక్త గారి కాలంలో ప్రవక్తతో పాటు అక్కడ సుదూరమైన గొర్రెల మంద విస్తరించి ఉంది. అంటే చాలా గొర్రెల మంద అక్కడ ఉంది. వచ్చిన వ్యక్తి ప్రవక్త గారిని చూడడం వదిలి ఆ గొర్రెల మందను చూస్తాడు. ఎందుకోసం అంటే
ఇన్ని గొర్రెల మంద ఉందా ప్రవక్త గారి వద్ద అని ఆయనకు వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ప్రవక్త గారు ఏం సెలవిస్తున్నారో, ఏ విషయం తెలుసుకుందాం అనే విషయం మరిచిపోయి, ఓ ప్రవక్త, ఈ గొర్రెల మంద అంతా నాకు దానం చేస్తారా, నాకు ఇవ్వగలుగుతారా అని ప్రవక్త గారిని ఆశగా అడిగారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక గొప్ప లక్షణం ఏంటి? ఆయన అడిగిన వారికి లేదు అని చెప్పారు. ప్రవక్త గారు అన్నారు, సోదరా, ఇవన్నీ మీరు తోలుకొని వెళ్ళండి, తీసుకుని వెళ్ళండి, ఈ గొర్రెల మందను మీరు ఈ ప్రాంతానికి తీసుకెళ్ళి వెళ్ళండి అని. ఆ వ్యక్తి చాలా సంతోషంతో అంత గొర్రెల మందను తమ గ్రామానికి, తన ఒక ఊరికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఊరు ప్రాంతం వాళ్ళు, ఆ ఊరు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏంటి, ఇన్ని గొర్రెల మందను, ఇంత గొర్రెలను ఇతను తీసుకొని వచ్చాడా అని, ఏంటి ఏం జరిగింది అని చెప్పగానే, ఓ నా సోదరులారా, మీరు ఎవరైతే మనం విన్నామో ఆ ముహమ్మద్, ఆయనను విశ్వసించండి, అని అనుసరించండి. ఆయన అడిగిన ప్రతిదానికి, యాచించే వారికి ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఆయన లేమి గురించి బాధపడరు, లేదు అని భయపడడు అని అనగానే వాళ్ళందరూ కూడా ముహమ్మద్ ప్రవక్త గారి ఈ దాన ధర్మాల లక్షణాలను చూసి చాలా ప్రభావితమై ఆయనను చూడకుండానే ఆయనను విశ్వసిస్తారు. సోదరులారా, ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనిషి యొక్క అవసరాన్ని బట్టి లేదా అతని కోరికను బట్టి ఈ విధంగా ప్రవక్త గారు వారికి అందజేసేవారు. అయితే ఈ యొక్క విషయం అనేది సర్వసామాన్యంగా ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులందరికీ ఈ విషయం తెలుసు. ముహమ్మద్ ప్రవక్త గారిని ఏ విషయమైనా అడిగితే, ఏ వస్తువుని అడిగితే ఆయన లేదు అని అనరు. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏ వ్యక్తి అయినా కూడా చివరికి వాళ్ళు ఇస్లాం స్వీకరించిన ముస్లిం అయినప్పటికీ లేదా ఇతర ధర్మాల్లో ఉన్నటువంటి యూదులు, క్రైస్తవులు అయినప్పటికీ కూడా ప్రవక్త గారి యొక్క ఈ లక్షణం గురించి తెలిసి వారు నిర్మోహమాటంగా, నిర్భయంగా ప్రవక్త గారిని అడిగేవారు. ఒకసారి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సామూహిక నమాజ్ కొరకు ప్రార్థన చేయించడం కొరకు సంసిద్ధమవుతున్నారు. ఆయన నమాజుకు సంసిద్ధం కాగానే ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త గారి విని చేయని పట్టుకున్నాను. ప్రవక్త, రండి, నాకు ఒక అవసరం ఉంది, నేను నా అవసరం మళ్ళీ మర్చిపోతానేమోనన్న భయం నాకుంది, కాబట్టి ఆ అనుమానం ఉంది, కాబట్టి నేను వెంటనే మిమ్మల్ని ఇక్కడ వచ్చాను అని ఆ ప్రవక్త గారు చేపట్టుకుని తన అవసరం కొరకు తీసుకెళ్తాడు. ప్రవక్త గారు సామూహిక నమాజు కొరకు, అంటే సహచరులందరికీ నమాజు ప్రార్థన చేయించడానికి సిద్ధమవుతున్న వేళ ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త గారితో అన్నారు, నా అవసరంను ముందు తీర్చండి, ఆ తర్వాత మీ యొక్క కార్యక్రమాన్ని చేయండి అనగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆ మస్జిద్ను, ఆ యొక్క సహాబాలను వదిలి ఆ వ్యక్తి వెంట వెళ్ళి ఆ వ్యక్తి యొక్క అవసరాన్ని తీర్చి మళ్ళీ వచ్చి నమాజును పూర్తి చేయిస్తారు. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ గొప్ప దానశీలత్వం గురించి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆయన్ను ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిర్మోహమాటంగా, నిర్భయంగా వచ్చి ప్రవక్తను అడిగేవారు, ప్రవక్త నాకు ఇది ఇవ్వమని. అయితే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏది తనకు ప్రవక్త గారికి ఎన్నో కానుకలు తర్వాత బహుమానాలు సహచరులు, దూర ప్రాంతాల వారు పంపుతూ ఉండేవారు. ఒకసారి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు కొన్ని దీనార్లు, దిర్హములు అని ఆ కాలంలో చెప్పబడేవి. ఈరోజు ఏ విధంగా కరెన్సీ, డబ్బులు, పైసలు మరియు ఏ విధంగా ధనం ఎలా ఉంటుందో, నోట్స్ కరెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ రోజు దిర్హములు, దీనార్లు అని ఆ కాలంలో ఉండేవి. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని డబ్బులు ఒకరి ద్వారా ఒకదారి ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వచ్చాయి. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఉమ్మే సల్మా, ఆయన భార్యమని ఒకసారి ఇలా అంటుంది, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయనలో ఏదో ఆందోళన నేను చూశాను, గమనించాను. అన్నాను, ఏమండి ప్రవక్త గారు, మీరు ఈ విధంగా ఎందుకు ఆందోళనగా కనబడుతున్నారు? ఎందుకు ఇంత తొందరగా మీరు ఏదో మీలో ఒక ఆందోళనకరంగా కనబడుతున్నారు అని ప్రవక్త గారిని ప్రశ్నించింది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నిన్న పొద్దున మనకు కొన్ని డబ్బులు ఒకరు కనుకగా ఇచ్చారు. ఈ రోజు నిన్న సాయంకాలం గడిచింది, నిన్న పొద్దు ఊకిపోయింది, ఈ రోజు కూడా మళ్ళీ మరుసటి రోజు ప్రారంభమైంది, ఆ డబ్బులు అలానే ఉన్నాయి, వాటి గురించి నాకు వెంటనే గుర్తు వచ్చింది, కాబట్టి వాటిని దానం చేయడం కొరకు నేను వచ్చాను అని చెప్పేసి ఆ ₹1 తీసుకెళ్లి ప్రజల్లో దానం చేస్తారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ రోజు కూడా రేపటి కొరకు ఆలోచించలేదు. సోదరులారా, ఆయనలో ఉన్న గొప్ప లక్షణము అదే, అల్లాహ్ పట్ల గొప్ప నమ్మకము అదే,
ఆయన తన కోసం, తన కుటుంబ వారి కొరకు, తన సహచరుల కొరకు, తమ యొక్క వంశం వారి కొరకు ఏది కూడా దాచుకోలేదు, దేన్ని కూడా భద్రపరిచి ఉంచలేదు. రేపటి కొరకు ఆలోచించేవారు కాదు. ఈనాడు మనము బుధించాము, మిగిలినది ఈ రోజే ప్రజలకు చేరవేయాలి అనే ఒక గొప్ప సంకల్పం కలిగిన వారు, గొప్ప మహోన్నత మనస్తత్వం కలిగేవారు ఆయన. కాబట్టి ఏది కూడా ఏదైతే రాత్రి వేళ కానీ లేదా ఉదయం కానీ ప్రవక్త గారికి బహుమానంగా కానీ కానుకొని ఏది వచ్చినా కూడా అది వెంటనే ప్రజలకు, మరియు ఎవరైతే అగత్యపరులు, నిరుపేదలు ఈ విధంగా ఉంటారో వారికి ఈ యొక్క ధనాన్ని దానం చేసేవారు, వారికి చేర్చేవారు. ఈ విధంగా ఉమ్మే సలమా రదియల్లాహు తఆలా అన్హా గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సెలవిచ్చారు. ఆయన వెంటనే వచ్చి తన ధనాన్ని మొత్తం పేదవాళ్ళు దానం చేశారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ వస్తువును కూడా తన దగ్గర దాచుకునేవారు కాదు, వారికి ఇచ్చేవారు. అంతేకాదు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి అబూ దర్, ఈయన గిఫారీ అనే ఒక ప్రాంతానికి చెందినవారు కాబట్టి ఆయన అబూ దర్ గిఫారీ రదియల్లాహు తఆలా అన్హు అని ఆయనను అంటారు. అయితే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు అబూ దర్ గిఫారీ రదియల్లాహు తఆలా అన్హు గారితో ఆ దారి గుండా వెళుతూ ఉన్నారు. వెళుతూ ఆ మార్గ గుండా సాగిపోతూ ఉంటే ఒకసారి ఉహద్ పర్వతం అనేది వస్తుంది. ఆ మక్కా ప్రాంతంలో ఉహద్ అనే ఒక పర్వతం ఉంటుంది, కొండ పర్వతము. అక్కడ నుండి ఆ దారిలో నుండి సాగిపోతూ ఉంటే దాన్ని చూశారు. అప్పుడు ప్రవక్త గారు సెలవిస్తారు, అబూదర్, ఒకవేళ అల్లాహ్ నా కొరకు ఈ యొక్క ఉహద్ పర్వతాన్ని గనక బంగారంగా చేస్తే, అనే బంగారు లోయలుగా ఈ పర్వతాన్ని మారిస్తే, నేను 3 రోజుల కంటే నా వద్ద ఏ వస్తువును మిగుల్చుకోను. ఒక అప్పు తీర్చుకోవడం కొరకు మాత్రం తప్ప మిగతా డబ్బునంతా నేను దాన ధర్మం చేస్తాను అని ముహమ్మద్ ప్రవక్త గారు అబూ దర్ రదియల్లాహు తఆలా అన్హు చెప్పారు. అంటే దీని ద్వారా మనకు తెలిసి వచ్చేది ఏంటంటే, ప్రవక్త గారికి ధనము, డబ్బు, బంగారము, ఐశ్వర్యాలను కూడబెట్టుకోవాలి, భద్రపరచుకోవాలి, దాచుకోవాలి అనే ఒక తాపత్రయం కానీ దురాశ కానీ లేకుండేది. ఏది వచ్చినా అల్లా ఈ పర్వతాన్ని కనుక కూడా బంగారులాగా మార్చిన కానీ దాన్ని నేను అల్లా మార్గంలోనే ప్రజలకు చేరవేస్తాను, కానీ నేను నా వద్ద ఒక వస్తువును, ఒక బంగారం, ఒక ముక్కను కూడా ఉంచుకోనని ప్రవక్త గారు మనకు తెలియజేశారు. సోదరులారా, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకోసం అంటే ఈరోజు మనమంతా కూడా మీరు మనందరము కూడా రేపటి కొరకు ఆలోచిస్తాం. రేపటి కొరకు నా బిడ్డలకు ఏం చదివించాలి, నా సంతానానికి ఎలా చదివించాలి అని మనం కూడబెట్టుకుంటాము. అయితే కూడబెట్టుకోవడం, భద్రపరుచుకోవడం అనేది తప్పు కాదు. కానీ ఉన్నతుల ఒక లక్షణము, అంటే గొప్ప వ్యక్తిత్వం గారి లక్షణం ఏంటంటే, వాళ్ళు రేపటి కొరకు కాదు, ఈ రోజు ఆలోచిస్తారు. ఈ రోజు నేను ఉదించాను, ఈ రోజు వరకు నేను జీవితం గడప కొరకు, నా ఆకలి దప్పికలు తీర్చుకోవడం కొరకు నాకు అవసరాలు ఉన్నాయి. కానీ ఎవరికైతే ఏ అవసరము లేదో, ఎవరు ఆకలిగా దప్పికలతో ఉన్నారో వారి అక్కరాలను తీర్చాలి, వారి అవసరాలను పూర్తి చేయాలని ఒక తాపత్రయం వాళ్ళు ఉంటుంది. కాబట్టి మనందరము కూడా ప్రవక్త గారి యొక్క చిన్న లక్షణము నుండి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఈ రోజు గురించిన తర్వాత మనం ఎదుటి వారి గురించి ఆలోచించాలి. మన యొక్క అవసరములు పూర్తయిన తర్వాత వారి గురించి ఆలోచించాలి. ఒక్కొక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాము పస్తు నుండి కూడా ఇతరులకు దానం చేసినటువంటి ఒక సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసేవారు. ఇంకొకసారి ఒక సందర్భంలో ఒక గొప్ప శ్రీమంతుడు, ఆ మక్కా పట్టణంలో ఒక గొప్ప శ్రీమంతుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటికి ఒక ఒంటె ఎంత ధాన్యాలను అయితే ఆహార ధాన్యాలను మోయగలుగుతుందో అంత ఆహార ధాన్యాలను ప్రవక్త గారికి కానుకగా, గిఫ్ట్గా, బహుమానంగా పంపుతారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బిలాల్ అనే ఒక శిష్యుణ్ణి, సహాబాని పిలిచి ఇవి మనకు కానుకగా వచ్చాయి కాబట్టి వీటిని మీరు ఒక బజారులోకి వెళ్ళి, అంటే మార్కెట్లోకి వెళ్ళి మీరు వీటిని అమ్మివేయండి అని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మస్జిద్లో ఉండి ఆయన ఈ విధంగా పురమాయిస్తారు. బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆ ఒంట నిండా ఉన్న ఒక ఆహార ధాన్యాలన్నిటినీ మార్కెట్లోకి తీసుకెళ్లి వాటిని పూర్తిగా అమ్మివేయడం ప్రారంభిస్తారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అంటారు, బిలాల్, మనము ఏదైతే గానుకు వచ్చిందో అవన్నీ కూడా దాన ధర్మాలు అయిపోయిన తర్వాతనే నేను ఈ యొక్క మస్జిద్ నుండి ఇంటికి వెళతాను. కాబట్టి నాకు ఎప్పుడైతే పూర్తిగా ఆ సొమ్మును మీరు దానం చేస్తారో నాకు చెప్పండి, నాకు కబురు పంపండి, ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తాను అని
ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు గారికి బోధించి ఆయన మస్జిద్లో ఉండిపోతారు. బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు గారు వస్తారు, అంటారు, ప్రవక్త మనకి ఎంత మొత్తం మీద వచ్చిందో దాంట్లో నుండి కొంత భాగం నేను మనకు ఎక్కడైతే ఎవరికైతే దానం చేయాలో లేదా కొన్ని బకాయిలు అప్పులు ఉన్నాయో వాటికి తీర్చివేశాను, ఇంకా కొంచెం సొమ్ము మాత్రం ఉంది, కానీ యాచించే వాళ్ళు అడిగే వాళ్ళు నిరుపేదలు ఎవరు కాన రావడం లేదు అని ఆ బిలాల్ రలియల్లాహు తఆలా అన్హు గారు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి విన్నవించుకుంటారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, బిలాల్ ఏదైతే కొంత మొత్తం ఉందో ఆ డబ్బు దాన్ని కూడా పూర్తిగా దానం చేయి, పూర్తిగా దానం చేసిన తర్వాతనే నేను ఇంటికి వెళ్ళగలుగుతాను, అప్పటి వరకు నేను ఇంటికి వెళ్ళలేను అని ఆయన సెలవిస్తారు. ఆ విధంగా ఆ రోజు ఆ రాత్రి అంతా ముహమ్మద్ ప్రవక్త మస్జిద్లో గడిపిపోతారు. బిలాల్ గారు నిరుపేదలు ఎవరైనా వస్తారేమో, అడిగేవారు యాచించేవారు వస్తారేమో అని ఆ విధంగా ఆయన కూడా ఆ మార్కెట్లో రాత్రి గడుస్తారు. అల్హమ్దులిల్లా ఉదయమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు బిలాల్ రలియల్లాహు తఆలా అంటారు, ఓ ప్రవక్త, అల్లాహ్ మిమ్మల్ని విముక్తుల్ని చేశారు. అంటే మీరు ఏ విధంగానైతే ఆ డబ్బు ధనం అంతా ఆ అగత్యపరులు నిరుపేదలు బీద వాళ్ళ మధ్య పంపిణీ కావాలనే విధంగా కోరుకున్నారు, ఈ యొక్క తపన నుండి అల్లాహ్ మీరు ముక్తులు చేశాడు అని ఒక శుభవార్త వినిపించిన తర్వాత ప్రవక్త గారు ఉదయం నమాజ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానుకగా వచ్చిన ఏ వస్తువును కూడా తన వారి కొరకు కానీ తన ఆలు బిడ్డల కొరకు కానీ ఎప్పుడు కూడా ఆయన ఉపయోగించుకోలేదు. ఎందుకోసం అంటే ఆయన మహాప్రవక్త, అంటే మనుషులకు మానవులకు ఉన్నతాన్ని నైతికతను నేర్పేవారు. ఈ విధంగా ఉన్నత లక్షణాలు కలిగిన వారు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కొరకు దేన్ని దాచుకోలేదు. అంతేకాదు ఎప్పటి వరకైతే ఆ దానము పంపిణీ చేయబడదో, డబ్బులు దానం చేయబడదో అప్పటి వరకు కూడా ఆయన ఒక మనశ్శాంతి పొందేవారు కాదు. అదే ఆలోచన ఉండేది, ఈ డబ్బు అంతా ఏ విధంగా ఎప్పుడు దానం అయిపోతుంది, ఎప్పుడు దానం అయిపోతుంది ఒక ఆలోచన అతను ఉండేవాడు. సోదరులారా, ఈ విధంగా మనం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ యొక్క దాతృ గుణాన్ని, ఈ యొక్క దానశీలత్వాన్ని మనం గమనించాలి. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు అలవాటుకు విరుద్ధంగా అసర్ నమాజ్ అయిపోయిన తర్వాత ముగించుకున్న తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి కాసేపు అయిన తర్వాత మళ్ళీ ప్రవక్త గారు మస్జిద్లోకి వచ్చేసారు. సహచరులందరూ ఆశ్చర్యంగా అడిగారు, ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే నమాజు పూర్తి అవుతుందో నమాజు ముగించుకున్న తర్వాత ఆయన మస్జిద్లోనే ప్రజల క్షేమాక్షేమాలు అడిగేవారు, వారి సమస్యలను అడిగేవారు, వారి సందేహాలను నివృత్తి చేసేవారు. కానీ ఆ రోజు వెంటనే నమాజు ముగించుకున్న వెంటనే ఇంటికి వెళ్ళి మళ్ళీ కాసేపే వచ్చారు. కాబట్టి సహచరులు ఒక సందేహంగా ఉంది, ప్రవక్త గారు ఇలా ఎన్నడూ చేయలేదే, ఎన్నడూ ఇంటికి వెళ్ళలేదే, ఈ రోజు ఏమై ఉంటుందో అని ఆ విధంగా వారు ఆ ప్రవక్త గారి ముందు నిల్చొని ఉన్నారు. కానీ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా ఆయన ప్రజల ముందు దాచేవారు. అంతేకాదు ప్రజల యొక్క ముఖార విందాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని వారు స్టడీ చేసేవారు, చదివేవారు, పరిశీలించేవారు. ప్రజల ముందు, ప్రజల మనస్సుల్లోనే ప్రశ్న రేకెత్తే ముందు, ప్రజల మనస్సులో ఆలోచనలు రాకముందే దానికి సమాధానం చెప్పేవారు. ఎందుకొరకంటే వాళ్ళ ఆలోచనలు తప్పు మార్గం పట్టక ముందే విషయము ఆ విధంగా రావడం అనేది ప్రవక్త గారికి అలవాటు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటి నుండి మస్జిద్కు రాగానే సహచరులందరికీ తెలియజేశారు, సహచరులారా, నేను నమాజు పఠిస్తుండగా నాకు మా ఇంట్లో కొంత బంగారం ఉన్న విషయం నాకు గుర్తుకొచ్చింది. అందుకొరకే వెంటనే నేను నమాజు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న భార్యమనికి చెప్పాను, ఆ బంగారం ఏదైతే ఉందో దాన్ని వెంటనే అల్లాహ్ మార్గంలో దాని ధర్మాలు చేయమని ఇంటి వారికి నేను బోధించి వారికి ఆజ్ఞాపించి వచ్చాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తారు. ఇదలారా కాస్త ఆలోచించండి. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన వద్ద ఏ రూపంలో, డబ్బు రూపంలో ఉన్న, బంగారం రూపంలో ఉన్న, లేదా ఖర్జూరం రూపంలో ఉన్న, లేదా ఏ రూపంలో ఉన్నటువంటి ఏ వస్తువులను కూడా ఆయన తన వద్ద తన కుటుంబం వారి కొరకు, తన కొరకు కానీ ఎప్పుడు ధర్మసమ్మతం కానీ సమంజసంగా భావించలేదు. అది ఎవరు ఏ విధంగా బహుమానం చేసినప్పటికీ కూడా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులకు వారికి అందరికీ పంచిపెట్టేవాళ్ళు. సోదరులారా, ఈ విధంగా
ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనందరికీ ఈ విధంగా చేసేవారు. అంతేకాదు ముహమ్మద్ ప్రవక్త గారి యొక్క వేరొక గొప్ప గుణము, అలవాటు ఒకటి ఉండేది. ఒక్కోసారి దాన ధర్మాలే కాకుండా ఒకసారి ఇతరులు కానుకలు కూడా సమర్పించుకునేవారు. ఏ విధంగానంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కొంతమంది సహచరులు కొన్ని వీళ్ళు సహాయపడతారు. అంటే ఇంతకుముందు మనం గతంలో చెప్పుకున్న విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయాన్ని, ధర్మాన్ని పరీక్షించేవారు. ఒకసారి ప్రవక్త గారు అప్పు ఎప్పుడైతే తీసుకున్నారో ఒక యూదుడు వచ్చి ప్రవక్త గారిని అడుగుతారు, నా అప్పును చెల్లించమని. అప్పుడు ప్రవక్త గారి వద్ద ఏ వస్తువు లేక ఉండేది ఆ సమయంలో. అప్పుడు ప్రవక్త గారు ఏం చేసేవారు, ఎవరైనా సహచరులు నా ఈ అప్పును తీర్చేవారు ఉన్నారా, నేను తర్వాత తీరుస్తాను అని చెప్పగానే ఒక సహాబీ గారు ఏర్పాటు చేస్తారు. అయితే ఎవరైతే ఆ సందర్భంలో తనకు సహాయం చేశారో ఆ సహాబీకి, ఆ సహచరునికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైనా కానుకగా ఇచ్చేవారు, గిఫ్ట్గా ఇచ్చేవారు. అది ఏ విధంగా ఉంటుంది, ఒక విచిత్రంగా ఉంటుంది. తన వద్ద ఒక వస్తువును తీసుకుంటాడు. ఎవరైతే తనకు సహాయం చేసి ఉన్నారో గతంలో వారి వద్ద నుండే ఏదైనా వస్తువును అతను కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన వస్తువును మళ్ళీ ఆయనకి గిఫ్ట్గా ఇస్తారు. ఒక్కమారు అలా జరుగుతుంది. అంతేకాకుండా ప్రవక్త గారు ఒక సహచరుడి దగ్గర వస్తువు కొని వేరొక సహచరునికి బహుమానంగా, కానుకగా ఇచ్చేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎన్నోసార్లు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు సహాయం చేశారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు నుండి ఏదైనా వస్తువును తీసుకొని ఉంటే, కొనుగోలు చేస్తే దాన్ని ఆయన కుమారుడైన అబ్దుల్లా గారికి ఇచ్చేవారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారికి ఆ వస్తువును ప్రవక్త గారు కానుకగా ఇచ్చేవారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి తీసుకొని వారి వస్తువును కొనుగోలు చేసి వారికి బహుమానంగా ఇచ్చేవారు. అంటే తన కొరకు ఉపయోగించుకోకుండా దాన్ని కేవలం కానుకగా ఇచ్చే యొక్క సంకల్పంతో, ఆ ఉద్దేశంతోనే ఖరీదు చేసేవారు, కొనుగోలు చేసేవారు. దాన్ని కొనుగోలు చేసిన తర్వాత తను ఉపయోగించుకోక ముందే మళ్ళీ ఆ సమయంలోనే అతనికి బహుమానంగా, కానుకగా ఇచ్చేవారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజల మధ్య, నిరుపేదల మధ్య, ఎవరి సంబంధాలు సన్నిహిత్యం ఉందో వారి మధ్య ప్రేమపూర్వక ఒక వాతావరణం నెలకొల్పడానికి, వారి మధ్య మంచి యొక్క సందర్భం రావడం కొరకు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఏం చేశారంటే, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ గొప్ప అల్లాహ్ తాలా ప్రసాదించినటువంటి యొక్క గొప్ప లక్షణము ద్వారా చాలా మందిని ఈ యొక్క దాతృ గుణంతో, దానశీలత్వంతో ఆకర్షించుకున్నారు. ఈ యొక్క విషయం ఏదైతే లక్షణం ఉందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ వ్యక్తి ఏ సమయంలో ఏ వస్తువును కూడా అడిగినా కూడా అతడు ఇస్తాడు అనే ఒక విషయం తెలిసిన వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇబ్బంది పెట్టడం కొరకు కూడా ఎన్నో విషయాలు అడిగేవారు. నాకు ఈ అవసరం పడింది, నాకు ఆ అవసరం పడింది అని ఈ విధంగా తెలియజేసేవారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త గారిని ఇబ్బంది పెట్టడం కొరకే వచ్చి నాకు ఈ అవసరం ఉంది అని ప్రవక్త గారి వద్ద ఏ వస్తువు లేదు అనే విషయం తెలిసి అప్పుడు వచ్చి ఈ విధంగా ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీరు నాతో రండి, నేను మీకు ఏర్పాటు చేస్తాను, అవసరం తీసుకుని ఏర్పాటు చేస్తాను అని ప్రవక్త గారు తన వెంట తీసుకొని బయలుదేరుతారు. వెంటనే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఎదురవుతారు. ప్రవక్త ఈ వ్యక్తి ఎవరు అని ప్రశ్నిస్తారు. అప్పుడు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఈ వ్యక్తికి కాస్త అవసరం ఉంది, ప్రస్తుతం ఆ అవసరం తీర్చేంత సొమ్ము నా దగ్గర లేదు అని ప్రవక్త గారు అంటారు. అప్పుడు ఉమర్ రదియల్లాహు తఆలా అంటారు, ప్రవక్త మీ దగ్గర లేనప్పుడు మళ్ళీ అతనికి ఇప్పించే బాధ్యత మీరు ఎందుకు తీసుకున్నారు? లేనప్పుడు లేదు అని చెప్పడం అయిపోయింది, కానీ మీరు ఎందుకు అతని బాధ్యత తీసుకున్నారు అని ముహమ్మద్ ప్రవక్త గారిని ఉమర్ రదియల్లాహు తఆలా గారు ప్రశ్నిస్తారు. అక్కడే ఉన్నటువంటి మరొక సహాబీ గారు, మరొక సహచరుడు అంటారు, ప్రవక్త మీ గొప్ప లక్షణము ఇది, ఉమర్ గారు ఇలా అన్నారని మీరు దిగులు పడకండి, మీరు అల్లాహ్ మార్గంలో దానం చేస్తూ ఉండండి, అల్లాహ్ మీకు ఇహపర లోకాల్లో ఇంకా ఎంతో ప్రసాదిస్తాడు, ఎంతో అనుగ్రహిస్తాడు అని ఆ ప్రవక్త గారి యొక్క లక్షణాన్ని గుర్తించినటువంటి వేరొక సహాబీ గారు ఈ విధంగా అంటారు. అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు
తాను తన దగ్గర ఏదైనా వస్తువు లేకున్నప్పుడు ఒకరి చేత ఇప్పించేవారు, లేదా కొన్ని రోజుల తర్వాత ఇప్పిస్తారనే వాగ్దానమైనా చేసేవారు. ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ అడిగిన వారికి, యాచించే వారికి, అవసరము ఉన్న వారికి కూడా ప్రవక్త వారి యొక్క అవసరాలను తెలుసుకొని ఈ విధంగా ఇచ్చేవారు. ఇంకొకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అతడు పల్లెటూరు వ్యక్తి, అంటే చాలా కఠిన హృదయం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహచరులతో ఉన్నారు. అప్పుడు వచ్చి ప్రవక్త గారు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఆయన ఒక భుజంలో పైన దుప్పటి ఒకటి ఉంది, మనం శాలువ అంటాం, కండువ, ఆ విధంగా దుప్పటి ఉంది. వ్యక్తి వచ్చి వెంటనే ఆ ప్రవక్త సహచరుల ముందర దూసుకుంటూ వెళ్ళి ప్రవక్త గారి మీద ఉన్నటువంటి ఒక ఆ భుజంలో పోయి ఉన్నటువంటి ఒక కండువాను, శాలువాను, దుప్పటిని లాగేస్తాడు. లాగి, ముహమ్మద్, ఇది నీ సొమ్ము కాదు, నీ అబ్బా సొమ్ము కాదు, అంటే నీది కాదు, నీ ప్రాపర్టీ కాదు, మీ యొక్క పూర్వీకుల ప్రాపర్టీ కాదు. ఈ విధంగా మొరటుగా అంటారు కదా, ఇది నీ సొమ్మ, నీ అబ్బా సొమ్మ అని. ఆ విధంగా మొరటుగా ముహమ్మద్ ప్రవక్త గారితో, ఆ గొప్ప దానశాలితో, మృదు స్వభావం కలిగినటువంటి ముహమ్మద్ ప్రవక్తతో ఆ విధంగా ఆ వ్యక్తి ప్రవర్తిస్తూ ఈ విధంగా తన దుప్పటిని లాగేసుకొని, ఇది నీ సొమ్ము కాదు, నీ అబ్బా సొమ్ము కాదు, అంటే నీది కాదు, ఇది నీ యొక్క పూర్వీకులు సంపాదించిన ధనము కాదు అని చెప్పి నాకు దీన్ని దానం చూడండి, నాకు ఇవ్వండి, అంతేకాదు నాకు ఈ యొక్క ఒంట నిండా కావలసినటువంటి ఆహార దానాలు నాకు ఇవ్వండి అని చాలా కొంచెం మొరటుగా అడుగుతాడు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని ఏ మాత్రం కోపించుకోకుండా, అసహనాన్ని ప్రదర్శించకుండా వెంటనే ఇలా అంటారు, సోదరా, నేను ఉన్నది మీ సమస్యలను, మీ అక్కర్ల అవసరం తీర్చడం కొరకే, నీకు ఎంత కావాలో ఈ దానాలను తీసుకొని అని ఆ వ్యక్తికి తన ఒంటే ఎంత మోస్తుందో అంత దాన ధర్మాలు కాకుండా అతనికి కూడా ఎన్నో ఖర్జూరపు పండ్లు, వివిధ రకాల పండ్లు అతనికి ఇచ్చి సాగనంపుతాడు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రజలకు దౌర్జన్యంగా వచ్చి అడిగినా, మొరటుగా వచ్చి అడిగినా, ఏ విధంగా వచ్చి అడిగినా కూడా వారికి అందజేసేవారు. సోదరులారా, ఈ విధంగా ఈ యొక్క ఎపిసోడ్లో మనం ఏవైతే తెలుసుకున్నామో, ప్రవక్త గొప్ప దానం చేసేవాడు. అంతేకాదు, ప్రవక్త గారు మిగతా నెలలో కంటే రమదాను మాసంలో ఇంకా విస్తృతంగా చేసేవారు, దాన ధర్మాలు విస్తృతంగా చేసేవారు. ఎందుకోసం అంటే రమదాను మాసంలో దానము చేయడం అనేది 70 రెట్లు పుణ్యం. అంటే మామూలు రోజుల్లో ₹1 దానం చేస్తే ₹1 మాత్రమే పుణ్యం వస్తుంది, లేదా అతని సంకల్పాన్ని బట్టి ఎక్కువగా వస్తుంది. కానీ రమదాను మాసంలో ఒక వ్యక్తి ₹1 దానం చేస్తే ₹70 దానం చేసేంత గొప్ప పుణ్యం వస్తుందని ప్రవక్త గారు తెలియజేశారు. అల్లాహ్ ఆ విధంగా ఇస్తాడు. కాబట్టి రమదాను మాసంలో ఇంకా విస్తృతంగా ఆయన దాన ధర్మాలు చేసేవారు. కాబట్టి ఈ విధంగా మనం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ యొక్క లక్షణాలను మనం కూడా అవలంబించాలి. మనం మన అవసరాలు తీర్చుకుంటూ, ఇతరుల అవసరాలు తీర్చుకుంటూ ఇతరులకు దాన ధర్మాలు చేయాలని అన్నట్టు ఒక సద్బుద్ధి మనకు ప్రసాదించాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ తాలా మనందరికీ ఆ గొప్ప లక్ష్యాన్ని పెంపొందించుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.